మనము గీత భగవద్గీత యథాతథము దాంట్లో 4వ అధ్యాయము 23వ శ్లోకం చదువుకుంటున్నాం మాతాజీ. గత సంజ్ఞస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంజ్ఞస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ప్రకృతి త్రిగుణముల ఎడల అసంగుడై దివ్యజ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడైన మనుజుని సర్వకర్మలు దివ్యత్వమునందే పూర్తెగును అని చెప్పారనమాట. అంటే ఏమని చెప్తున్నారు ఇక్కడ? గత సంజ్ఞస్య అంటే త్రిగుణములచే అంటబడని వాడు. ఇంకా ఏమని చెప్తున్నారు? జ్ఞానావస్థిత అంటే దివ్యమైన జ్ఞానమునందు నిలిచిన వారు. ఇట్లాంటి వాళ్ళు ఎలా ఉంటున్నారంటే ముక్తి నొందుతున్నారనమాట వాళ్ళు. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ భగవానుడు? ప్రకృతి త్రిగుణములు అంటే మనందరికీ తెలుసు, సత్వ రజస్ తమో గుణాలని ప్రకృతి త్రిగుణాలు అని చెప్తారనమాట. ఈ త్రిగుణాల నుండి అతను ఏమవుతున్నాడు? అసంగుడు అవుతున్నాడు. అంటే ఆ త్రిగుణాలకి దూరంగా ఉంటున్నారు అనమాట ఆయన. ఇంకా ఎలా ఉంటున్నారు? దివ్య జ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడే. సంపూర్ణముగా స్థితుడే ఆ మనుషుడు ఏం చేస్తున్నారు? సర్వ దివ్యత్వమునందే లీనమవుతున్నాయి. ఏమి దివ్య నంది లీనమవుతున్నాయి అంటే ఆయన కర్మలన్నీ కూడా దివ్యత్వం నుండి భగవంత్ కృష్ణ భక్తి రసభావన ఎందే లీనమవుతున్నాయి అని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా ప్రపోజులు వారి భాష్యంలో ఏం చెప్పారంటే, కృష్ణ భక్తి రసభావితుడవుట ద్వారా మనుషుడు ద్వంద్వముల నుండి విడివడి క్రమముగా త్రిగుణముల సంపర్కము నుండి విడిపడుతున్నాడు. అంటే ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి భావనలోకి వెళతామో, ఆ వెళ్ళినప్పుడు అంటే మనం ఎప్పుడైనా సరే ప్రతిదీ కూడా కృష్ణ సంబంధముగానే ఏ కార్యమైనా చక్కగా చేసినట్లయితే అప్పుడు అవన్నీ ఏమవుతాయి? కృష్ణ రసభావిత కర్మలు అవుతాయి అనమాట. అంటే ఏది మన ఇంద్రియ తృప్తి కోసం చేసుకోము, కేవలము శ్రీకృష్ణ పరమాత్మని ఇంద్రియములను సంతృప్తి పరచడానికి ప్రతి కర్మ వనరిస్తూ ఉంటాం అనమాట. అలా ఎప్పుడైతే మనం ప్రతి కర్మ భగవంతుడి కోసమే చేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది? చిన్నగా మనము ద్వంద్వముల నుంచి విడిపడతాము. అట్లా ద్వంద్వముల నుంచి విడిపడి త్రిగుణాలకి అతీతముగా అంటే మనం సత్వరజస్ తమో గుణాలకి అతీతమైన స్థితికి చేరుకుంటాము అని ప్రపోజల్ గారు చెప్పారనమాట. ఇంకా ఆయన అంటే మనం ప్రకృతి త్రిగుణాల నుంచి విడిపడుతున్నాము, ద్వంద్వాలకు అతీతంగా అవుతున్నాము, ఎప్పుడు నిరంతరము కృష్ణ ఇంద్రియాలకే సేవ చేస్తూ ఉన్నాము, ఆయన సంతృప్తి కోసమే ప్రతి కర్మ చేస్తున్నాము. అలా చేస్తున్నప్పుడు ఏమవుతున్నాం మనము? భక్తి భావన కూడా ఎలా ఉంటుందంటే దివ్యమైన రసాస్వాదను మనం ఆస్వాదించగలుగుతున్నాం అనమాట. అలా ఆస్వాదించగలిగినప్పుడు మాత్రమే మనం భక్తి అంత సంపూర్ణంగా చేయగలం అనమాట. అప్పుడు ఏమవుతుంది? మనం అంతలాగా భక్తిలో పురోగమించే కొద్దీ శ్రీకృష్ణ భగవానుడితో గల ఈ సంబంధము అంటే మన యొక్క నిజస్థితి ఏంటి అనేది మనం తెలుసుకుంటాం అనమాట. ఎప్పుడైతే మన నిజస్థితి మనం తెలుసుకుంటామో అప్పుడేమవుతాము? మనము భగవంతుడి యొక్క సేవకులము. కేవలం ఆయన సేవ చేయడానికే వచ్చాము, మన ఇంద్రియాలకు సేవ చేసుకోవడానికి కాదు, కేవలము పరమాత్మ యొక్క ఇంద్రియాలకు సేవ చేయడానికే వచ్చాము అని ఎవరైతే అనుకుని ఎప్పుడు కృష్ణ భక్తిలోనే ఉంటూ ఆయనకే సేవ చేస్తూ ఉంటారో వాళ్ళకి ముక్తికి అర్హులు అని ప్రపోజల్ వారు చెప్తున్నారు అనమాట. ఆ విధంగా ఎప్పుడైతే మనం మనసుని కృష్ణ భక్తి అందే చక్కగా మనము మరలించుకుంటాము అంటే వేరే ఏ ఆలోచనలు లేకుండా, అప్పుడు మనము ఎప్పుడు అంటే మనం మనసుకి శిక్షణ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనకి భౌతిక విషయాల పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉంటాడు ఈ జీవుడు. ఎందుకంటే ప్రతిదీ కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా అంటే ఒక చీర కొన్న ఆడవాళ్ళైతే నగలు కొనుక్కోవాలనుకున్నా, లేదా షాపులకు వెళ్ళినా, లేదా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతిదీ కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి చాలా ఇంద్రియ భోగాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. అలా కాదనమాట. మన ఇంద్రియాలన్నిటికీ మనం చక్కగా ట్రైన్ చేయాలన్నమాట. ట్రైన్ చేసి మనం ఎలా అంటే ఎప్పుడైతే ప్రతిదీ మనకి
అంబరీష్ మహారాజ్ చెప్తారు కదా ఏమని, ప్రతి ఇంద్రియాన్ని ఎప్పుడైతే మనం భగవంతుడి సేవలో పెడతామో అప్పుడు ఏమవుతాయి, అవన్నీ కూడా ప్యూరిఫికేషన్ చెందుతాయి. అలా చెందినప్పుడు భగవంతుడి యొక్క ఎప్పుడైతే మనం సాటిస్ఫాక్షన్ చేస్తామో అలా చేసినప్పుడు ఏమవుతుంది, భగవంతుడి యొక్క ప్రేమ మనకి లభిస్తుంది అనమాట. ఆ ప్రేమ లభించినప్పుడు ఏమవుతుంది, ఇక భగవంతుడి సేవలో మనకి ఆ రుచి తగిలితే ఇంకా మనకి భౌతికమైన రుచులన్నీ కూడా దూరం అయిపోతాయి అన్నమాట. అంటే అవన్నీ చిన్ని చిన్ని ఆనందాన్ని కలిగిస్తాయి మనకి. ఎప్పుడైతే కృష్ణ భక్తి రసాస్వాదన మనకి మనకి ఆ మనకి అర్థం అవుతుందో, మనం తెలుసుకుంటామో అప్పుడేమవుతాము, మనము ఈ ప్రకృతి ద్వంద్వాల నుంచి దూరం అయిపోతాము, త్రిగుణాలకు అతీతంగా అవుతాము. అలా అయ్యి కృష్ణ సంబంధంగా మనం జీవించడం తెలుసుకుంటాము, మన నిజ స్థితి తెలుసుకుంటాము, భగవంతుడికి చక్కగా సేవ చేస్తాం అనమాట. అలా సేవ చేసినప్పుడు అప్పుడు అతని యొక్క ప్రతి కర్మలు ఏమవుతున్నాయి, యజ్ఞ రూపముగానే అవుతున్నాయి అనమాట. అంటే ప్రతిదీ కూడా యజ్ఞమే అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే కృష్ణ భగవానుడు చెప్పారనమాట, ఏంటిది, నువ్వు గనక ఎప్పుడైనా నీ ఇంద్రియ తృప్తి కోసం కాకుండా ప్రతి కర్మ కూడా నా కోసం చేస్తావో అది యజ్ఞముతో సమానము అని చెప్పారనమాట. అట్టే యజ్ఞ రూప ఫలములన్నీ నిక్కముగా దివ్యత్వమునందే లీనమగుచున్నాయి. అట్లా దివ్యత్వములందే లీనమవటం వల్ల ఏమవుతుంది, ఈ కర్మ ఫలాలు మనల్ని ప్రభావితం చూపించవు అని చెప్తున్నారు అనమాట. ఎందుకని ఇట్లా మనం ఏదైనా చేసుకుంటే అవి కర్మలు అవుతున్నాయి, భగవంతుడి కోసం చేస్తే మరి అవి మనం దివ్యమైన రసాస్వాదనకి తీసుకెళ్తున్నాయి అంటే, భగవంతుడు ఎలాంటి వారు, ఆయన దివ్యమైన వారు అనమాట. ఆయనకి మనము ఎటువంటి సేవ చేసినా కూడా అవన్నీ దివ్యత్వాన్ని సంతరించుకుంటాయి. భగవంతుడే చెప్పారనమాట ఏమని, ఇవి ఏది చేసినా సరే నా సంతృప్తి కోసము మీరు చేస్తే అదంతా యజ్ఞము, అదే కోసం చేసుకుంటే ఏమవుతుంది, అదంతా కూడా మనకి భౌతిక బంధనాల్లో పెట్టబడుతుంది. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే కృష్ణ రసభావిత కర్మలే చెయ్యాలన్నమాట. అలా చేయటం ద్వారా ఈ ప్రకృతి ద్వంద్వాల నుంచి బయటికి వెళతాము, క్రమంగా త్రిగుణాలకి దూరం అవుతాము, మన ప్రతి కర్మ కూడా యజ్ఞం అవుతుంది అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణ భక్తిలో పురోగమించాలంటే ఇవన్నీ ఎవరంటే శుద్ధ భక్తుల లక్షణాలు అనమాట. వాళ్ళు ఎలా ఉంటారంటే చక్కగా త్రిగుణాలకు అంటబడకుండా ఉంటారు, జ్ఞానమైన స్థితిలో ఉంటారు, అట్లాంటి వాళ్ళందరూ ముక్తి చెందుతారు అని చెప్తున్నారు అనమాట. మనము దీనికి ఉదాహరణగా ఒక మంచి భక్తుడి కథ చెప్పుకోవచ్చు అనమాట. ఎవరంటే బృందావనంలో సూరదాస్ అని ఒక ఆయన ఉండేవారు అనమాట. ఆయనకి గుడ్డివారు అనమాట. గుడ్డివారు అయినప్పటికీ కూడా ఆయన పొద్దున్న మధ్యాహ్నము సాయంకాలము త్రిసంధ్యల్లో కూడా భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళారు వారనమాట. అలా వెళుతూ ఉన్నప్పుడు ఒక వ్యాపారి మాటలు ఆయన చెవులో పడ్డాయి. ఎలా అంటే, ఆయనకి కళ్ళు లేవు, అయినప్పటికీ బయట ప్రపంచం ఏమీ కనపడదు, కానీ భగవంతుడు మాత్రం కనపడతారు చక్కగా. ఆయన విగ్రహం కనపడుతుంది, ఆయన ఆ రోజు ఏ బట్టలు వేసుకున్నారు, ఎలాంటి అలంకరణ ఉంది, భగవంతుడు చక్కగా ఆయనకి దర్శనం అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఆయన భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూడలేరు, భగవంతుని చూడగలరు, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కూడా చూడగలరు, భగవంతుడి యొక్క లీలలు కూడా దర్శించగలుగుతారు అనమాట. అంత గొప్ప భక్తుడు సూరదాస్ అనమాట. సూర్యదాస్ ఏం చేస్తూ ఉంటారంటే రోజు 3 సంధ్యల్లో వెళతారు. ఆయన ఆసుగా కవితలు అనేవి రాస్తారనమాట. అంటే ఏది పుస్తకం అవసరంలా, పెన్ అవసరంలా, ఎవరన్నా చదివి కూడా ఆయనకి అయ్యం అసలు. భగవంతుడు ఎప్పుడైతే దర్శనం అవుతుందో ఆ దర్శనం అవ్వగానే ఆసుగా ఒక పాట అని పాడేస్తారనమాట. అట్లా పాడేస్తూ ఉంటారు ఆయన. ఆయన రాసినవి అన్ని దాదాపు 25,000 గజిల్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఆయన చక్కగా పాడేవారు అన్నమాట. రోజు 3 పూట్ల పాడింది పాడకుండా డైలీ కూడా పాడేవారు అన్నమాట ఆయన. అలా ఒకసారి ఎప్పుడైతే ఈ యొక్క భగవంతుడి యొక్క దేవాలయానికి వెళుతూ ఉన్నారో పొద్దున్నే ఆయనకు ఒక వ్యాపారి కనపడేవారు అనమాట. కనపడినప్పుడు వినపడినప్పుడు ఆయన ఏమనేవాడంటే ప్రతి ఒక్క భక్తులకు చెప్పేవాడు అనమాట, ఇవాళ భగవంతుడు ఈ డ్రెస్ వేసుకున్నాడు, ఆయన ఇలా దర్శనం ఇస్తున్నాడు, భగవంతుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చక్కగా వర్ణించి చెప్తూ ఉండేవాడు. పైగా ఆయన ఏం చేసేవాడు, చక్కగా మెళ్ళలో కంటి వేసుకొని తిలక్ పెట్టుకొని ధోతి కట్టుకొని ఆ భక్తుడి వేషంలో ఉండేవాడు, భగవంతుడు వర్ణనే చేసేవాడు. అయినప్పటికీ కూడా భగవంతుడి దర్శనానికి ఆయన అసలు ఎప్పుడు వెళ్ళేవాడు కాదనమాట. ఎందుకని, ఆయనకి అంత అటాచ్మెంట్ అంతా దేని మీద ఉందంటే ఆ వ్యాపారం మీద ఉందన్నమాట. ఆయన ఏం చేసేవాడు, పూజ సామాగ్రి అంతా అమ్మేవాడు అనమాట. ఎందుకు చెప్పేవాడు అట్లా అంటే భక్తులందరినీ అట్రాక్ట్ చేయడానికి అనమాట. బృందావనం అంటే వివిధ ప్రాంతాల నుంచి అందరూ వస్తారు దర్శనానికి. అందుకే నేనేం చేసేవాడంటే చక్కగా కూర్చొని అందరికీ కూడా తాను భగవంతుడు ఇలాంటి డ్రెస్ వేసుకున్నాడు, అక్కడ అలా ఉంది దర్శనం, ఇలా ఉందని భగవంతుడి గురించి చాలా గొప్పగా కీర్తన చేస్తూ ఉండేవాడు అనమాట. ఇదంతా కూడా ఒకసారి ఈ సూరదాస్ చెవులకి వినపడుతుంది అనమాట. వినపడేటప్పటికి ఆయన అంటారనమాట, నువ్వు నిజంగా భగవంతుడి దర్శనం చేసుకున్నావా అని అడుగుతారు. లేదు లేదు, నేను ఇక్కడ వ్యాపారం కోసం ఇట్లా చెప్తే అందరూ నా యొక్క పూజ సామాగ్రి అంతా కొనుక్కెళ్తారు, అప్పుడు నాకు బాగా సేల్ అవుతుంది, అందుకని నేను కూడా ఇలా మీలాగే ఈ ధోతి కట్టుకున్నాను, కంటి వేసుకున్నాను, తిలక్ పెట్టుకున్నాను అని చెప్తారు.
అలా చెప్పేటప్పటికి అలా కాదు, నువ్వు నాతో పాటు దర్శనానికి రా, దర్శనానికి వస్తే ఆ భగవంతుడి యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, ఆయన దర్శనం చేసుకుంటే నీ ఇన్నర్ లో ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, అవన్నీ కూడా నీకు అర్థమవుతాయి అని చెప్తారనమాట. సరే సరే, నువ్వు ఈ గుట్టు మాత్రం ఎవరికి చెప్ప మాకు, ఎందుకంటే నువ్వు ఇలా చెప్పావంటే నా దగ్గర ఎవరు కొనుక్కోరు, అందుకని నువ్వు అడిగావని చెప్పాను, నువ్వు భక్తుడు కాబట్టి, అందుకని దయచేసి నన్ను మన్నించు, నేను రేపటి నుంచి దర్శనానికి వస్తానని చెప్తాడు ఆయన. నిజంగా రేపటి నుంచి వస్తావా అని అడుగుతాడు ఆయన. సరే నేను ఎవరికి చెప్పను, నువ్వు చక్కగా దర్శనానికి వచ్చేసే, రేపు పొద్దున్నే నేను పిలుస్తానని చెప్తాడు అనమాట. సరే ఈయన అలాగే దర్శనం చేసుకుంటారు, ఆయన భగవంతుడి దర్శనం అవుతుంది, చక్కగా కీర్తిస్తారు, ఆయన కిందకు వచ్చేస్తారు. మళ్ళీ ఆ 3 పూట్ల సంధ్యలు చక్కగా దర్శనం చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఉంటుంది కదా, ఆయన రోజు పొద్దున్నే పిలుస్తారు అనమాట. పొద్దున్నే మంగళహారతికి వెళదాం అని అడుగుతారు అనమాట ఆ వ్యాపారిని. అలా అడిగినప్పుడు ఆ వ్యాపారి అంటాడు అనమాట, మీకేంటి మీరు వెళ్ళిపోతారు, నేను అలా కాదు కదా, నిన్న నుంచి షాప్ క్లోజ్ చేసేసాము అంటే, వాళ్ళు తీసి అన్ని దులిపి శుభ్రంగా అవన్నీ సర్ది నేను సామాన్ నీట్ గా పేర్చుకుంటేనే నా షాప్ అందంగా కనపడుతుంది, ఎవరైనా కొనుక్కోవడానికి వస్తారు, అందుకని మీరు వెళ్ళిపోయింది, తర్వాత నేను మధ్యాహ్న హారతికి వస్తానని చెప్తాడనమాట. సరే అట్లయితే మధ్యాహ్న హారతికి తీసుకెళ్తాను నేను, రాజభోగ హారతికి అని చెప్తారనమాట. సరేనంటారు. ఈయన మొత్తం సర్దుకుంటాడు, అవన్నీ పెట్టుకుంటాడు. మళ్ళీ మధ్యాహ్న హారతికి వెళ్ళేటప్పుడు మళ్ళీ అడుగుతారనమాట, రాజభోగ హారతికి వెళ్ళేటప్పుడు ఏంటి వస్తావా, అంత వస్తానని మాట ఇచ్చావుగా నువ్వు అని అడిగితే, లేదు లేదు నాకు కూడా ఆకలేస్తుంది, నేను పొద్దు నుంచి ఏం తినలేదు, ఇప్పుడు ఇది తినాలి, కాస్త తిని కాసేపు ఉన్న తర్వాత నేను సాయంకాలం హారతి కంపల్సరీగా వస్తానని చెప్తారనమాట ఆయన. సరేనైనా ఆయన మెలకుండా కొట్టుకుంటారు. ఆయన సూరదాసు గుడ్డివారు అయినప్పటికీ కూడా ఆయన పైకి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుంటున్నారు 3 పూట్ల. ఈయన కళ్ళు ఉన్నాయి, ఎన్నిసార్లు పిలిచినా కూడా ఈయన వాయిదాలు వేస్తూ ఉన్నాడు అనమాట. మళ్ళీ సాయంకాలం అడుగుతారు, సాయంకాలము సంధ్యాహారతికి వస్తారా అని అడుగుతారనమాట. అడిగినప్పుడు ఆ వ్యాపారి అంటాడు అనమాట, నాకు అందరూ ఇప్పుడే కదా వెళుతున్నారు, ఇవన్నీ తీసుకెళ్ళడానికి కరెక్ట్ గా అమ్ముకునే టైంలో నేను లేకుండా పోతే ఈ సామాన్ అంతా నాకు ఎలా సేల్ అవుతుంది, నాకు ధనం కావాలి కదా అని అడుగుతారు అనమాట. మరి ఎప్పుడు వస్తావు అని అడుగుతాడు. అడిగితే ఏం లేదు, సాయంకాలము శయనహారతి, అప్పుడు నాకేముండదు, షాప్ కూడా క్లోజ్ చేసేసే టైము, కంపల్సరీగా నీతో పాటు వస్తాను అని ఆయన మాట ఇస్తాడు అనమాట. సరే మళ్ళీ శయనహారతికి అడుగుతారు అనమాట. అడిగితే ఆయన అంటాడు, పొద్దు నుంచి చాకిరి చేసి చేసి అలసిపోయాను, నాకు నిద్ర వస్తుంది, నేను ఇంటికి వెళ్ళి పడుకుంటా, ఎందుకంటే ఇప్పుడు నేను రాలేను అంటాడు. అనేటప్పటికి ఈయన అంటారు అనమాట, అట్టయితే నీ గుట్టు నేను అందరికీ చెప్పేస్తాను నేను, తర్వాత నీ ఇష్టం అంటారు. అనేటప్పటికి ఆయన అంటారు, లేదు లేదు రేపు పొద్దున మంగళహారతి కంపల్సరిగా వస్తాను, ఇవాళ నేను అలసిపోయానని చెప్తారు అనమాట. అలా చెప్పేటప్పటికి సరే రేపు పొద్దున నువ్వు ఖచ్చితంగా రాకపోతే నీ గుట్ట అందరికీ తెలిసిపోతుందని చెప్తారు సూరదాస్ గారు. సరేనని ఈయన వెళతారనమాట. వెళ్ళి ఇక తెల్లారి పొద్దున మామూలుగా లెగుస్తారు కదా మంగళహారతికి, మళ్ళీ ఆయన వచ్చేస్తారు సూరదాస్ గారు. వచ్చేసినప్పుడు ఈయన కూడా రెడీ అయిపోయి ఉంటారనమాట. ఎందుకంటే ఈయనకి మాట ఇచ్చాను, ఈసారి మరి నా గుట్టు ఎవరికి తెలియకూడదు, నా వ్యాపారం దెబ్బతినకూడదు అని చెప్పి ఆయనతో కలిసి మంగళహారతికి వెళ్తారనమాట. ఆ వెళ్ళినప్పుడు కటన్ అంతా క్లోజ్ చేసేసి ఉంటుంది. అప్పుడు తర్వాత కటన్ తీస్తారనమాట. ఈ లోపల సూరదాస్ గారు ప్రార్థన చేస్తారనమాట భగవంతుడికి. ఏమని, ఇతను మూర్ఖుడు భౌతిక ప్రపంచంలో కొట్టుకుపోతున్నాడు స్వామి, నీ ప్రేమ అనేది కొంచెమన్నా ఈయనకి ప్రసాదించు, ఈయనకి ప్రసాదించడం ద్వారా నీ యొక్క దివ్యత్వాన్ని ఇతను కూడా తెలుసుకోవాలి అని ఎప్పుడైతే భగవంతుడిని ఆయన మనస్ఫూర్తిగా శుద్ధ భక్తులు ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థన చేయంగానే ఆ ఈయన ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేయంగానే ఈయన ఏం చేస్తారు, ఈయన కూడా నమస్కారం చేసుకుని నుంచుంటారు అనమాట. ఎందుకంటే భక్తులు ఏం చేస్తే మరి తీసుకెళ్లిన వాళ్ళు పక్కన వాళ్ళు కూడా ఆయన్ని అనుకరిస్తా ఉంటారు కదా, ఈయన కూడా కళ్ళు మూసుకుని నుంచుంటారు. ఎప్పుడైతే కటన్ తీస్తారో ఈయన కళ్ళు తెరిచి చూస్తాడు అనమాట. అప్పుడు భగవంతుడి యొక్క దయా దృష్టి ఈయన మీద పడుతుంది అనమాట. ఎందుకంటే మనకంత అర్హత ఉండదు, మన అకౌంట్ లో అసలు ఎంత పుణ్యం ఉందో, ఎంత పాపం ఉందో, ఎంత సుకృతి ఉందో మనకే తెలియదు అనమాట. కానీ ఎప్పుడైతే శుద్ధ భక్తుడు కోరుకున్నాడో ఈ జీవి కూడా ఉద్ధరించబడాలి, ఇతను కూడా భగవంతుని చేరుకోవాలి అని, అప్పుడు భగవంతుడి యొక్క దయా దృష్టి ఇతని మీద పడుతుంది అనమాట. అప్పుడు సూరదాసుకి ఎటువంటి భగవంతుని చూస్తే ఆనందం కలిగిందో అటువంటి ఆనందము ఇతనికి కూడా కలుగుతుంది అనమాట. అబ్బాయి ఎన్నాళ్ళ నుంచి ఈ మెట్ల దగ్గర నేను అమ్ముకుంటూ ఉన్నాను, ఒక్కసారన్నా నీ దర్శనానికి రాలేదా అని కళ్ళంపట నీళ్లు కారిపోతూ ఉంటాయి అనమాట. ఇదంతా కూడా ఎవరి కృప అంటే సూరదాసు గారి కృప అన్నమాట. ఒక భక్తుడు సాంగత్యం ఎప్పుడు మనం కూడా మనం మిస్ చేసుకోకూడదు అనమాట. ఎందుకంటే ఆ భక్తుల ద్వారానే మనకి భగవంతుడు అవగతం అవుతారనమాట. ఇక్కడ సూరదాసు గారు అట్లా ఎప్పుడైతే దర్శనం చేపించారో, ఇంకా ఆయన ఎప్పుడు దర్శనానికి ఈయన అసలు పిలవనే లేదండి. ఈయన చక్కగా 3 పూట్ల ఈయన వెళ్ళిపోతున్నారు, భగవంతుడు దర్శనం చేసుకుంటున్నారు, వస్తున్నారు. ఈయనకి ఎలా అయితే బృందావన లీలలు అవన్నీ ప్రకటన అవుతున్నాయో, ఈ యొక్క వ్యాపారికి కూడా అవన్నీ కూడా ప్రకటన అవుతున్నాయి అనమాట. ఎందుకంటే మరి ఈయన ప్రార్థన చేశారు, ఈయన కూడా మంచి భక్తుడు అవ్వాలని, భగవంతుడి కృప లభించింది. ఈయన కూడా అన్ని
అన్ని కూడా చూడగలుగుతున్నారు, భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా చూడగలుగుతున్నారు అనమాట. ఈయన ఎలా వచ్చేసాడు, ముక్త స్థితికి వచ్చేసాడు. అది ఎవరైతే సరే భక్తిలో ముందుకు పురోగమిస్తారో, భక్తులు సాంగత్యం తీసుకుంటారు, వాళ్ళందరూ ఏమవుతారు, భౌతిక బంధనాలకి దూరంగా అవుతారనమాట. అలా ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరపడి వారి పనులన్నీ కూడా పూర్తిగా యజ్ఞంగా మారి కర్మబంధాల నుండి వాళ్ళు విముక్త అవుతారు. కానీ మనకి అదృష్టం ఏంటంటే, ఎప్పుడైనా శుద్ధ భక్తుల యొక్క దర్శనం లభించినప్పుడు మనం వదులుకోకూడదు. వాళ్ళని మనం సంపూర్ణంగా కూడా వాళ్ళు ఏది చెప్తారో అవన్నీ చెయ్యాలి, వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకోవాలన్నమాట. అంటే భగవంతుడి కృప అంటే ఊరికినే ఏమి లభించదు మాతది. ఎన్నో జన్మల యొక్క మన యొక్క పుణ్యం అంతా కూడా ఒకసారి రాశిలాగా ఎప్పుడైతే పోగవుతుందో, ఆ పోగైనప్పుడు ఏమవుతుంది, ఆ రాశీభూతమైనప్పుడే మనకి ఇట్లాంటి సజ్జనుల సాంగత్యం తగిస్తుంది అనమాట. మరి సూరదాస్ గారికి సాంగత్యం ఆ వ్యాపారికి లభించింది, బాగుంది మరి ఇదంతా కూడా. మరి అతను శుద్ధ భక్తుడు కాబట్టి మాతాజీ నాకు అతని సాంగత్యం వల్ల ఇతను ఉద్ధరింపబడ్డాడని అనుకోవచ్చు. మరి మనకు కూడా శుద్ధ భక్తులు సాంగత్యం లభిస్తుంది. ఎవరంటే శ్రీల ప్రిపాదులు వారు ఉన్నారు, ఆయన శుద్ధ భక్తుడు, ఆయన డైలీ మనకి సాంగత్యం ఇస్తూనే ఉన్నారు. ఎలా, భాగవతము, భగవద్గీత, పరపుట్లన్నీ ప్రిపాదుల వారు రాసినవి మనం చదువుకుంటూ ఉన్నాం అన్నమాట. అలా చదువుకుంటూ ఉన్నప్పుడు మనకు కూడా ఆయన సాంగత్యాన్ని ఇస్తున్నారు. ప్రిపాదుల వారే ఏ ఏ ఇన్స్ట్రక్షన్స్ చక్కగా ఇచ్చారో అవన్నీ కూడా మనం కూడా తూచా తప్పకుండా ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో, అప్పుడు మనము కూడా ఆ వ్యాపారి ఎలా అయితే భౌతిక బంధనాల నుంచి బయటికి వచ్చేసారో, మనం కూడా సంపూర్ణంగా భౌతిక బంధనాల నుంచి బయటికి వస్తాము. ఆయనకి సూరదాస్ దొరికారు, మంచి శుద్ధ భక్తులు. మనకు కూడా శుద్ధ భక్తులు దొరికారు, శ్రీల ప్రిపాదుల వారు. ఆయనకి ఏమి ఇచ్చినా మనము ఆ రుణం అనేది తీర్చుకోలేము. ఎందుకంటే ఆయనకి ఎలా చక్కగా మనకి పరకుట్లో రాశారంటే, ఒక అరటిపండు ఒలిచి చేతిలో పెడితే ఏమి లేదు, మింగమంటే మనకి మింగడానికి బాధగా ఉంది. అంతేగాని ఎప్పుడైతే మనం పూర్తిగా ప్రిపాదుల వారి యొక్క భావన అర్థం చేసుకుంటామో, అప్పుడు అర్థం చేసుకున్నప్పుడు మనము కూడా క్రమానుగతంగా ఈ భౌతిక బంధనాల నుంచి దూరం అయ్యి చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానములో స్థిరపడి మన పనులన్నీ కూడా జ్ఞాన యజ్ఞముగా మార్చుకుంటాము. ఆ విధంగా మార్చుకోవడం వల్ల ఏమవుతుంది, మనము కర్మ బంధనాల నుంచి విముక్తి పొందుతాము. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామాలు మాతాజీ. మాతాజీ ధన్యవాద ప్రణామం, బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామాలండి. చాలా బాగా చెప్పారు, ఎలా భావబంధనాల నుంచి విడిపించారు.